హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. అలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇడుపులపాయ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ తదితరులందరూ కూడా ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంగతి పక్కన పెడితే, వైసీపీ అధినేతగా ఆయన సంగతి పక్కన పెడితే, ఆయన చెల్లెలు సోదరి వైఎస్ గారాలపట్టి వైఎస్ షర్మిలమ్మ తీరు ఈరోజు రాష్ట్రంలో వ్యాప్తంగా వైఎస్ అభిమానులు తీవ్ర చర్చనీయాంశమైంది. వాస్తవానికి అంటే ఆమె వ్యతిరేకుల మీద ఆమె చూపిస్తున్న ప్రేమ, అంటే వైఎస్ బతుకున్నప్పుడు ఆయన ప్రభుత్వాన్ని, ఆయన ప్రతిపక్షాన్ని విపరీతంగా ద్వేషించిన వ్యతిరేకుల మీద ఆమె చూపిస్తున్న ప్రేమ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తా. ఇది ఆంధ్రజ్యోతి వైఎస్ సంబంధించిన జయంతితో పాటు ఇవాళ విజయవాడలో ఆయనకు నివాళిగా ఒక కార్యక్రమానికి వైఎస్ షర్మిల శ్రీకారం చుట్టారు. దీనికోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా తెలంగాణ రేవంత్ రెడ్డి కేబినెట్ కీలక మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. సో పెద్ద ఎత్తున అంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బలోపేతం చేసే దిశగా ఈమె అడుగు వేస్తున్నట్టు కనిపిస్తున్న మాట అయితే వాస్తవం. కానీ దీన్ని ఆంధ్రజ్యోతికి ఆమె యాడ్ ఇవ్వడం, గతంలో రాధాకృష్ణ వైఎస్ఆర్ ను ఏ రకంగా కించపరుస్తూ కథనాలు రాసిండో, పావురాల గుట్టలో పావురం అయిపోయిందని ఎట్లయితే కథనాలు రాసిండో ఇవన్నీ చూసినా కదా. రాజుగారి భూమర్ది, మహామేత, 1,00,00,000 కోట్ల గజ దొంగ అని వీళ్ళు పెట్టిన పేర్లే ఈ పచ్చపత్రికలు. అట్లాంటి పత్రికలకి యాడ్ ఇచ్చి తనకు సాక్షిలో గతంలో వాటాలు ఉన్నాయని చెప్పి ఆమె నోటి నుంచి అన్నది కదా. మరి సాక్షి పేపర్ ఎందుకు స్కిప్ చేసింది? ఇస్తే వైఎస్ఆర్ కు అనుకూలంగా ఉన్న పత్రికలకు, ఛానళ్లకు యాడ్లు ఇవ్వాలి కదా. అట్లా ఇవ్వకుండా ఈ వ్యతిరేకులకు ఇవ్వడం ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకసారి దానికి సంబంధించిన కథనాన్ని చదువుతాం. వ్యతిరేకించిన పత్రికలకు షర్మిల ఎంత ప్రేమో, వైఎస్ఆర్ కుటుంబానికి ఆ రెండు పత్రికలు నిత్యం వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. వైఎస్ఆర్ జీవించిన కాలంలో ఆ పత్రికల పోకడలను విమర్శించేవారు. ఆ రెండు పత్రికలు అంటూ వైఎస్ఆర్ వెటకరించేవారు. సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగానే మాట్లాడిందనమాట. ఆ రెండు పత్రికల ఒంటెత్తు జర్నలిజానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ మీడియా ఉండాలనే తలంపుతో సాక్షి పురుడు పోసుకుంది. ఆ విషయం అందరికీ తెలుసు. వైఎస్ఆర్ మరణంతో రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్ కుటుంబం కూడా నిట్ల నిలువున చీలిపోయింది. ఏ మీడియాకైతే వ్యతిరేకంగా వైఎస్ఆర్ తుది శ్వాస వరకు పోరాడారో ఆ మీడియానే ఆయన ముద్దుల కుమార్తె షర్మిలకు ప్రీతి పాత్రమైంది. ఇవాళ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన జీవితాంతం వ్యతిరేకించిన పత్రికకు 2 ఫుల్ పేజీల వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం అంతా కాల షర్మిల మహిమ అని దివంగత నేత అభిమానులు నిట్టూర్చుతున్నారు. వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని మంగళగిరిలో నిర్వహించే సమావేశానికి సంబంధించిన ఫుల్ పేజ్ యాడ్ ను షర్మిల ఇచ్చారు. ఇందుకు ఏపీకి చెందిన నేతల ఫోటోలు లేకపోవడం గమనార్హం. అలాగే వైఎస్ఆర్ ఆత్మబంధువు పేరుతో మరో ఫుల్ పేజీ యాడ్ ను ఇవ్వడం గమనార్హం. వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వివరాలు కేవలం ఆ పత్రికలోనే ఎందుకు వస్తున్నాయో, వారికి ఎవరు చెబుతున్నారో ఇంతకాలం సాగుతున్న ప్రచారానికి ఈ వాణిజ్య ప్రకటనలు బలం కలిగిస్తున్నాయని చెప్పొచ్చు. ఇదే సందర్భంలో వైఎస్ఆర్ వారసురాలిగా ప్రజాదరణ పొందాలని అనుకుంటున్న షర్మిలకు ఈ వాణిజ్య ప్రకటనలకు శాశ్వతంగా రాజకీయ సమాధికర్తయ్యే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఎవరినైతే రాజకీయంగా మీడియా పరంగా వైఎస్ఆర్ వ్యతిరేకించారో వారితోనే షర్మిల అంటకాగడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారన్న చర్చ జరుగుతుంది. ఇక ఈ యాడ్ లో కీలకంగా కనిపిస్తున్నది ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి పేరు. ఇక్కడ ఆంధ్ర నేతల పేర్లు ఎవరు, బొమ్మలు ఎవరు లేవు. చూస్తున్నారు కదా. గతంలో ఇదే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిందో చూడండి. ఒకనాడు తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేస్తా అని రాజశేఖర రెడ్డి గారు అంటే 48 గంటలు తిరిగే లోపల పావురాల గుట్టలో పావురమై ఎక్కడికి పోయిందో కూడా ఈ రోజు అడ్రస్ లేదు. ఒకనాడు తెలుగుదేశాన్ని జోకే క్రమంలో ఆయన పావురాల గుట్టలో పావురం అయిపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట అప్పట్లో తీవ్ర సంచలనం అనమాట రాష్ట్ర రాజకీయాల్లో. అంటే చనిపోయిన వ్యక్తి మీద ఇట్లాంటి దుర్భాషలు ఆడమైందని రేవంత్ రెడ్డి మీద అప్పట్లో తీవ్రమైన ఆరోపణలు కూడా వెల్లువెత్తిన సందర్భంలో ఇప్పుడు అట్లాంటి ఆయనతో రాజశేఖర రెడ్డి బొమ్మకు నివాళులు అర్పించే కార్యక్రమానికి షర్మిల తెరదీయడం ఇప్పుడు ఆశ్చర్యకరం అనమాట. సో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉంటారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. దాని సంగతి పక్కన పెడితే ఇట్లా తన తండ్రిని విపరీతంగా ద్వేషించిన పత్రికలకు, మనుషులకు ఆమె ప్రయారిటీ ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరం అన్నమాట. మరి ఆమె రాజకీయ భవిష్యత్తు అంటే కాంగ్రెస్ ను, వైఎస్ఆర్ ను అభిమానించే వాళ్ళందరూ కూడా షర్మిలను ద్వేషించడానికి ఇట్లాంటి పోగడలే కారణం అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన షర్మిల భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఏమవుతుంది అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.